కొన్ని సందర్భాల్లో మనం కూడా యేసయ్యను అపార్థం చేసుకుంటాం. మనల్ని ఆదరించాలని, మనల్ని ఆదుకోవాలని, మనకు ఆశీర్వాదాన్ని పంచాలని యేసయ్య కొన్నిసార్లు నువ్వు అనుకున్న మార్గంలో రాకపోవచ్చు, నువ్వు అనుకున్న విధానంలో రాకపోవచ్చు, నువ్వు అనుకున్నట్టుగా రాకపోవచ్చు. కానీ ఆయన ఖచ్చితంగా రావాల్సిన విధంగానే వచ్చేస్తాడు. సహాయం చేయడానికి వచ్చినటువంటి సర్వశక్తి కలిగిన దేవుణ్ణి శిష్యులు అపార్థం చేసుకొని భూతంగా భావించి భయపడిపోయారండి. యేసయ్య నిన్ను భయపెట్టేవాడు కాదు, నీకున్న భయాలను తొలగించేవాడు. కాబట్టే కదా బైబిల్లో 366 సార్లు భయపడకండి, భయపడకండి ఆయన సెలవిచ్చింది. జరిగింది ఏమిటి? వారికి సహాయం చేయడానికి ఎగసిపడుతున్న సంద్రాన్ని సమాధానపరచడానికి, శాంతింపచేయడానికి యేసయ్య వస్తే శిష్యులు ఆయనను భూతం భూతం అని చెప్పి అంటే మనమైతే ఏం చేస్తాం చెప్పండి? కష్టంలో ఉన్నావని, శ్రమలో ఉన్నావని, ప్రమాదంలో ఉన్నావని నేనేదో నీకు సహాయం చేయడానికి వస్తే నన్ను భూతం అంటావా? ఏం చేస్తావు? నీ చావు నువ్వు చావు అని చెప్పి మనం వెళ్ళిపోతాం. అవునా కాదా? యేసయ్యకున్న గొప్పతనం ఏమిటంటే ఆయనను మనం అపార్థం చేసుకున్నా కూడా మనల్ని అర్థం చేసుకోగలిగిన అద్భుతమైన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు.